హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు కూడా మా యోగి ఎర్లీ మార్నింగే లేచింది. మేము లేచేటప్పటికి ఆల్రెడీ ఒక ట్రిప్ వర్షం అయితే పడిపోయిందండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెదర్ అంతా కూడా చాలా కూల్గా ఉంది. మీన్స్ వర్షం పడట్లేదు, ఎండ లేదు, అలా అని బయటకి వెళ్దాము అంటే చినుకులు పడుతూ ఉన్నాయి. సో ఆ టైప్ ఆఫ్ వెదర్ అయితే ఉంది. సో ఇంకా మా మమ్మీ అయితే వేడివేడిగా ఇడ్లీ పెట్టేసింది. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. ఇంకా మా యోగికి పాలు కలిపేసాం కదా, పాలు తాగమంటే తాగలేదు. నేనైతే పాలు తాగేసి ఇంకా మా యోగిని స్నానం చేయించి రెడీ చేసేద్దామని చెప్పి ఈరోజు కూడా ఎర్లీగానే స్నానం చేయించేసాను. ఇంకా ఈరోజు లంగా జాకెట్ వేసేసుకుని రెడీ అయిపోతుంది మా యోగి తల్లి. ఈరోజు స్పెషల్ ఏంటి లంగా జాకెట్ అని అనుకుంటున్నారా? స్పెషల్ ఏం లేదండి. ఈరోజైతే మంగళవారం కదా, ఎందుకో నాకు ఎర్లీ మార్నింగ్ లేవగానే అనిపించింది యోగికి లంగా జాకెట్ వేసి మంచిగా రెడీ చేయాలని. అయితే మా యోగికి 2 జడలు వేయడం ఎంత కష్టం అంటే బోల్డ్ కష్టం అండి. జుట్టు ఒక తీరులో ఉండదు, కర్లీ హెయిర్ మొత్తం అంతా చిక్కు చిక్కు పడిపోతుంది. 2 జడలు వేస్తే అలా ఉంటుంది, లేదు ఒక జడ వేస్తే మొత్తం కలిసిపోతుంది. మీరు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉంటారా? సో ఫైనలీ జడలేసి క్లిప్స్ పెట్టి రెడీ చేసినాక బుట్ట బొమ్మ ఇలా ఉందండి. అయితే అదిగో హాయ్ చెప్పండి, చూసారా హాయ్ ఎలా చెప్తుందో. ఇంకా టిఫిన్ చేసిన దగ్గర నుంచి రెడీ అయ్యి మధ్యాహ్నం 12 వరకు కూడా టీవీలో అలా చూస్తుందండి. ఏం చూస్తుందో తెలుసా మీకు? ఏ యోగి నువ్వేం చూస్తావు? డోరా బుజ్జి.